దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో ప్రార్థనలో గడుపుదాం. మనం ఈ యొక్క చక్కని స్తుతి ఆరాధనలో మనం పాల్గొని దేవుని వాక్యాన్ని విందాం. కుటుంబ సమేతంగా ప్రార్థనలో కూర్చున్నట్లయితే మనం ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమ మన యేసుకే.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మరొక్కసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. నువ్వు చేసిన గొప్ప కార్యాలకై, నువ్వు చేసిన మేలులకై నీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈరోజు వినబోయే వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా మాతో మాట్లాడమని, మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మనం ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలా ఆశీర్వదించబడతాం, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చాలాసార్లు మనము మన కుటుంబము, మన జీవితము స్వార్థపూరితంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు నేర్పించిన ఇంకొక మార్గం, నీవు దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తావో నీ పొరుగు వారిని అలాగే ప్రేమించుడి అని యేసయ్య అనేక మార్లు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. చాలామంది ఎక్కువగా ప్రార్థనకి సమయాన్ని ఇస్తారు, కానీ ఇతరులకు సాయం చేయడంలో వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, ఎక్కువగా ఆసక్తి చూపించారు. వారి కోసమే యేసు ప్రభు యొక్క ఉపమానాన్ని, ఉపదేశాన్ని ఈ వాక్యంలో మనకు రాస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు కుడివైపు కొన్ని గొర్రెలు ఉన్నాయి, యేసు ప్రభు ఎడం వైపు కొన్ని మేకలు ఉన్నాయి. కుడివైపు ఉన్న వారందరినీ కూడా యేసు ప్రభు తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారులారా అంటున్నాడు. అదే ఎడం వైపు ఉన్న వారిని తండ్రి చేత శపించబడ్డ వాళ్ళారా అంటున్నారు. మరి ఎందుకు కుడివైపు ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డ వాళ్ళని పిలుస్తున్నారు అంటే, దానికి యేసయ్య చెప్పిన ఒక సమాధానం ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టితిరి, నేను దాహముగా ఉన్నప్పుడు నాకు నీరునిచ్చితిరి, నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు నాకు వస్త్రమునిచ్చితిరి, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను దర్శించితిరి, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించటకు వచ్చితిరి అనే మాటని అక్కడ రాయబడ్డది. అందుకే వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి. ఎందుకు ఆశీర్వదించబడాలంటే, వాళ్ళు ఇవన్నీ పనులు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతూ వచ్చారు, దాహముగా ఉన్న వారికి నీళ్ళు ఇస్తూ వచ్చారు. అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని దర్శిస్తూ వచ్చారు, చెరసాల్లో ఉన్నారో పరామర్శిస్తూ వచ్చారు, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళకి వస్త్రాలను ఇచ్చారు. అంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు. కాబట్టి వాళ్ళని తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళారా అంటున్నాడు.
మనం దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే ఇవి చేయాలి అని యేసయ్య మనకు బోధిస్తూ ఉన్నాడు. మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి అంటే ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఒక స్త్రీ చాలా సంవత్సరాలుగా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తుంది. యేసయ్య, నేను ఎలాగైనా నేను చూడాలని ప్రార్థన చేస్తుంది. ఇక ఆమె కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు ఒకరోజు ఆమె కలలో కనబడి, అమ్మా, ఖచ్చితంగా నేను ఈరోజు నేను వస్తాను మీ ఇంటికి, మీకు నన్ను చూడొచ్చు అని ఆమెకి యేసు ప్రభు వాగ్దానం చేశాడంట. ఇక ఆమె యేసు ప్రభు వస్తున్నాడు కదా అని చెప్పి అన్ని రకాల వంటకాలు చాలా కష్టపడి తయారు చేసి ఆమె ఒక టేబుల్ మీద అన్నీ చాలా సిద్ధపరచుకొని ఇక యేసు ప్రభు కోసం వేచి ఉంది యేసు ప్రభు కోసం. ఈ సమయంలోనే ఒక అతను తలుపు కొట్టాడు. ఆ శబ్దం విని పరిగెట్టి వెళ్ళింది, యేసయ్య వచ్చాడేమో అని చెప్పి, యేసు ప్రభు వచ్చాడేమో చెప్పి పరిగెట్టి ఆ యొక్క తలుపు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చూసినప్పుడు ఒక బిచ్చగాడు, సరిగా బట్టలు లేవు, అలాంటి టైంలో బాగా ఆకలితో ఉన్నాడు. అమ్మా, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు కొంచెము ఏదైనా అన్నం ఉంటే పెట్టమ్మా అని అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఈ స్త్రీ కోపం వచ్చి, ఓ బిచ్చగాడా, ఇది యేసుప్రభు వచ్చే టైము, నువ్వు తర్వాత రాపో, ఏదైనా మిగిలింటే నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెని ఆ బిచ్చగాడిని పంపించేసింది. ఇక చూసింది రాత్రి 11 అయింది, 12 అయింది, యేసుప్రభు రాలేదు, వెళ్ళి పడుకుంది. ఆ పడుకునే ముందు మళ్ళీ ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు వస్తానన్నావు ప్రభువా, నువ్వు రాలేదు, కనీసం ఈరోజైనా నువ్వు ఖచ్చితంగా రావాలి ప్రభువా, నేను నిన్ను చూడాలి ప్రభువా అని ప్రార్థన చేసి పడుకుంది. మళ్ళీ కలలో యేసు ప్రభు కనబడి, అమ్మ ఈరోజు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను అని చెప్పాడంట. ఇక నెక్స్ట్ డే కూడా, మరుసటి రోజు కూడా అనేక వంటకాలు మళ్ళీ తయారు చేసి ఆమె రెడీగా ఉండి యేసు ప్రభు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ భయంకరమైన వర్షం బయట, ఆ వర్షం పడుతున్నప్పుడు మళ్ళీ తలుపు ఎవరో కొట్టారు. ఆ తలుపు ఆతృతగా వెళ్ళి తలుపు తీసింది, యేసుప్రభు వచ్చాడేమోనని. యేసుప్రభు కాదు, ఈసారి ఒక ముసలివాడు వర్షంలో తడిసిపోయి బాగా వణుకుతూ ఆయన, అమ్మా బాగా చలేస్తుంది, ఆకలేస్తుంది, దయచేసి ఒక బెడ్షీట్ ఇయ్యమ్మా, ఒక బ్లాంకెట్ ఇయ్యమ్మా, అలాగే ఏదైనా ఉంటే కొంచెం అన్నం పెట్టమ్మా, ఆకలేస్తుంది అని అడిగాడు. ఆమెకు మళ్ళీ కోపం వచ్చి ఆమె ఆ భిక్షగాడిని పంపించేసింది. ఈసారి రెండవ రోజు కూడా నిరాశతో మళ్ళీ పడుకుంది. మళ్ళీ పడుకున్నప్పుడు, ప్రభువా 2 రోజులు నువ్వు వస్తానని చెప్పావు కానీ నువ్వు రాలేదు అని చెప్పి బాధతో పడుకొని ప్రార్థన చేస్తూ ఉందంట. అప్పుడు యేసు ప్రభు చెప్పాడంట, అమ్మా నేను మొదటి రోజు వచ్చాను, రెండవ రోజు కూడా వచ్చాను, ఆ భిక్షగాడి రూపంలో నేను వచ్చాను, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. ఆ పట్టెడన్నం అనేక వంటలు తయారు చేసి పెట్టావు, కానీ దాంట్లో కొంచెం కూడా తీసుకొని ఆ ఆకలితో ఉన్న భిక్షగాడికి నువ్వు వేయలేకపోయావు. చాలా చలిలో వానలో వణుక్కుంటూ వచ్చిన ఆ ముసలివాడికి ఒక బెడ్షీట్ ఇవ్వలేకపోయావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చాలా ఆ మాట విని బాగా ఏడ్చిందంట. అవును, నేనెందుకు ఆ ఇద్దరు వ్యక్తులలో యేసుప్రభుని చూడలేకపోయాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 20వ అధ్యాయం 40వ వచనంలో, అత్యల్పులైన సహోదరులకి మీరు ఈ పనులు చేస్తే నాకు చేసినట్లే అనే మాట అక్కడ రాయబడింది. ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదరిన్ అండ్ రిమెంబర్ దట్ యు హావ్ డన్ ఇట్ టు మీ. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట. ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ ఇంకొకరు నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు, ఇంకొకరు అవసరతలో ఉన్నప్పుడు, ఇంకొకరు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయము చేయగలిగి ఉండి వాళ్ళు సహాయం చేయరు. కానీ ఈరోజు ఈ వాక్యం మీద మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను ఒకరికి సహాయం చేయగలిగి ఉండి కానీ ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని నేను సహాయం చేయలేకపోతున్నానా? ఒకవేళ అలా ఉంటే ఈరోజు నిర్ణయం తీసుకుందాం, ప్రభువా అలాంటి అవకాశం నాకు ఇవ్వు. ఎందుకంటే ఈరోజు వాక్యంలో ఎవరైతే అత్యల్పులైన సహోదరులకి మీరు ఆ సహాయము చేస్తే యేసయ్య అన్నాడు, అది నాకు చేసినట్లే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రభువా మాకు ఒక అవకాశం ఇవ్వండి.
మాకు ఒక అవకాశం ఇవ్వండి. తండ్రి చేత ఆశీర్వదించబడటానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ వాళ్ళందరిని ఏమంటున్నాడంటే ఆ కుడి వైపున్న వాళ్ళందరిని ఏమంటే తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళారా అంటున్నాడు. తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళంటే వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఆదుకున్నారు. అలాగే వాళ్ళు బలహీనులు ఉన్న వాళ్ళని వాళ్ళు ఆదుకున్నారు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టారు. అలాగే వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇచ్చారు. అలాగే చెరసాల్లో ఉన్న వారిని పరామర్శించారు. అందుకే వాళ్ళని తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళారా అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నాకొచ్చే డబ్బులో కొంత భాగమైన నేను బీదలకి ఇవ్వాలి, నాకొచ్చే డబ్బులో కొంత భాగమైన నిస్సహాయస్తుల వలన ఆదుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు అధికంగా దీవించేవాడిగా ఉంటాడు. కళ్ళు మూసుకుందాం. ఈ పాటని ప్రార్థనగా చేసుకొని, ప్రభువా నాకు ఇతరులకు సహాయం చేసే ఒక మంచి హృదయం ఈ ప్రభువా, నిస్సహాయస్థితిలో ఉన్న వాళ్ళని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, ఎవరైతే చెరసాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభువా వస్త్రహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా నాకు తోచిన సహాయం నేను చేసే కృపను నాకు ఇవ్వని ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా మీరు ఆ రోజు చూపించిన ప్రేమ 5,000 మంది ప్రభువా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరినీ పంపించేయాలని మీరు అనుకున్నారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టాలని ఆలోచన మీకు వచ్చింది ప్రభువా. కానీ అక్కడ ఉన్నవి 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే. కానీ ఆ 2 చేపలు 5 రొట్టెలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు 5,000 మందికి ఆహారం అయినట్లుగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం ప్రభువా. ఆ రోజు మీరు ఎలా కనికరంతో అందరికీ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టారో అదే కనికరము కలిగి మేము కూడా నిస్సహాయస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభువా సహాయం చేసే కృపనివ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని
అధికంగా దీవించునుగాక.